మా నాయకులు జువారి కృష్ణారావు గారిని, కృష్ణారావు గారు అంటే ఎవరో తెలియదు, ఆయన పక్క నియోజకవర్గం మంది మాట్లాడుతూ విడ్డూరంగా మాట్లాడుతూ అవహేళన చేయడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ అహంకార పూరిత మాటలని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ, మీరు మీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారు? ఇందిరమ్మ ఎన్ని ఇచ్చారు? 2016లో ఒక్కసారి పెన్షన్లు ఇచ్చేసి, రేషన్ కార్డు ఇచ్చేసి 2023 వరకు ఇప్పటి వరకు ఆ 7 సంవత్సరాల కాలంలో ఎందుకు మీరు పెన్షన్లను బంద్ చేసిండ్రు? సైట్ను కంప్లీట్ క్లోజ్ చేసి పెట్టింది. ఇప్పుడు బీడీ కార్మికుల మీద ముసలి కన్నీరు కారుస్తూ ధర్నాలు, రస్తారోకాలంటూ ఈ కపట ప్రేమలను వలకబడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, నరసింహన్న గారి నాయకత్వంలో, కృష్ణన్న గారి నాయకత్వంలో ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు అందే విధంగా ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని విడుదల వారిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఖచ్చితంగా బీడీ కార్మికులకే కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి మేము అమలు చేసి తీరుతాం. ఇప్పటి వరకు కూడా మా 6 గ్యారెంటీలలో దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి. మొత్తం అన్ని మేము ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను మా ప్రభుత్వం హయాంలో ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతామని చెప్పేసి తెలియజేస్తూ, ఇలాంటి మాటల్ని మరోసారి మాట్లాడద్దని చెప్పేసి తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.